ప్రయత్నం చేశారు. దాని పర్యవసానం మరి జగన్ ఏం చేయాలి? తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి గోడ్డలతో చిన్నాన్ని చంద్రబాబే జయించాడు అని చెప్పారు. ఇక్కడ ఒకటి నిజం, నేను సీఎం రమేష్ మన ఇంటర్వ్యూలోనే చెప్పాడు నేనే ఓడించానని. మరి ఆయనే ఓడించినప్పుడు వీళ్ళెట్టాక లెక్కలోకి వస్తారంటే సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషి. తెలుగుదేశం మనిషి ఓడించాడు అంటే ఎవరితో కుమ్మక్కై ఓడించాలి? అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితోనేగా. మరి ఎట్లా కుదిరింది అట్లా లింకు? అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగినట్టు. అతను ఒప్పుకున్నట్టు కదా నేను ఓడించాను అంటే, వాళ్ళతో చెప్పి చేసినట్టు కాదు కదా, ఇతను డబ్బులు పెట్టి చేశాడు అంతే కదా. అప్పుడు అవినాష్ రెడ్డి మీద కక్ష ఎందుకు ఉంటుంది వివేకానంద రెడ్డికి? తను ఓడించింది సీఎం రమేష్ అయినప్పుడు సీఎం రమేష్ మీద కదా కోపం ఉండాల్సింది. మరి అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద కోపం ఎందుకు ఉంటుంది? నెంబర్ 1. రెండవది, ఇవాళ ఇతను చెప్పిన పాయింట్ ఏంటి? ఈ కేసులో అత్యంత కీలకమైన పాయింట్, అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడని తెలియదా మా అన్నకి అంటోంది. అవినాష్ రెడ్డి చేయలేదని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు. సర్టిఫికెట్ ఇచ్చాడు. దాంతో పాటు అసలు కేసు నేను మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్న పాయింట్ అదే కదా, టికెట్ ఇచ్చేవాడు జగన్, తీసుకునేవాడు అవినాష్ రెడ్డి, మధ్యలో గొట్టం షర్మిల ఎవరు, సునీత ఎవరు, వివేకానంద రెడ్డి ఎవరు? ఏం చెప్పిన పాయింట్ కూడా అదే. అసలు అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు అంటే సెకండ్ పాయింట్. అసలు ముందు టికెట్ చిన్నాన్న నాకిప్పించడం తెలిసి అంటే అసలు ఎవడు ఇవ్వడానికి